మనకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఒకప్పుడు బెంగాల్లో రైతుల మీద జరిగిన అన్యాయం భూమిని రోధింపజేసింది. అప్పుడు ఒక చిన్న రైతు ఉండేవాడు. తన భూమిలో ఏ పంట వేయాలో ఆయనకే తెలియదు. కానీ ఆంగ్లేయులు మాత్రం నీ భూమిలో నీలిమందు వేయాలి అని బలవంతం చేసేవారు. ఆ నీలిమందు మట్టిని పూర్తిగా నాశనం చేసింది. ఇతర పంటలు పండేవి కాదు. రైతులు వ్యతిరేకిస్తే వారిని కొట్టేసి జైల్లో వేస్తుండేవారు. ఈ అన్యాయం ఎవరో ఒకరు గట్టిగా చెప్పాలి కదా. అప్పుడు ముందుకొచ్చాడు హరీష్ చంద్ర ముఖర్జీ. ఈయన ఈ రైతుల బాధలను వార్తలుగా రాసి దేశమంతటా చెవులు కొరుకునేలా చేశాడు. అంతేకాదు, నాటక రచయిత దీనబంధు మిత్ర కూడా ఒక నాటకం రాశాడు. రైతుల కేకలు ప్రజల ముందుకు చేరేలా, నిజం దాగిపోకుండా. ఈ ఇద్దరి ధైర్యంతో రైతులందరూ ఒక్కటయ్యారు. ఇక మేము నీలిమందు వేయమని ఒక్క మాట మీదే ఉన్నారు. అలా మొదలైంది రైతుల భారీ తిరుగుబాటు. వారి ధైర్యం చూసిన ఆంగ్లేయులు తిరిగి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇండిగో కమిషన్ ఏర్పడి బలవంతపు నీలిమందు సాగును శాశ్వతంగా ఆపేశారు. ఇదే మన రైతులు కలిసి రాసుకున్న ఒక అద్భుతమైన విజయం. మన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.